ఒకప్పుడు ఘనమైన అడవిలో ఒక శక్తివంతమైన సింహం నివసించేది. అది అడవికి రాజు. తన బలం, గర్జనతో అన్ని జంతువులు దాన్ని భయపడేవి. కాని ఆ సింహం చాలా గర్వంగా ఉండేది. నా మాటే చట్టం అన్నట్టు ప్రవర్తించేది. ఇతర జంతువుల మాటలను పట్టించుకునేది కాదు. అదే అడవిలో ఒక తెలివైన నక్క కూడా ఉండేది. నక్క శరీరంగా బలహీనమైనదైనా, బుద్ధిలో చాలా చురుకైనది. అడవిలో ఏ సమస్య వచ్చినా నక్క తెలివితో దానిని పరిష్కరించేది. జంతువులందరికీ నక్కపై నమ్మకం ఉండేది. ఒకరోజు సింహం వేటకు వెళ్ళింది. చాలా దూరం తిరిగినా ఒక్క జంతువూ దొరకలేదు. ఎండ తీవ్రంగా ఉంది, ఆకలి ఎక్కువైంది. అలసిపోయిన సింహం ఒక చెట్టు కింద కూర్చుంది. అప్పుడు అక్కడికి నక్క వచ్చింది. సింహం కోపంగా, ఓ నక్కా, నాకు ఆహారం తెచ్చిపెట్టు, లేకపోతే నిన్నే తినేస్తాను అని గర్జించింది. నక్క భయపడకుండా శాంతంగా, అయ్యా రాజా, కోపపడకండి. నాకు ఒక మంచి ఆలోచన ఉంది. మీరు నా మాట వినితే మీకు రోజూ ఆహారం దొరుకుతుంది అని చెప్పింది. సింహం ఆశ్చర్యపోయింది. ఏమిటి నీ ఆలోచన అని అడిగింది. నక్క చెప్పింది, అడవిలోని జంతువులన్నీ మీకు భయపడుతున్నాయి. అందుకే అవి మీ దగ్గరకు రావడం లేదు. మీరు రోజుకు ఒక జంతువు మాత్రమే తినాలని మాటిస్తే అవే తమ వంతుగా మీ దగ్గరకు వస్తాయి. సింహానికి ఆ ఆలోచన నచ్చింది. వెంటనే అన్ని జంతువులను పిలిచి, నేను రోజుకు ఒక జంతువునే తింటాను, మిగతావారికి హాని చేయను అని మాట ఇచ్చింది. జంతువులన్నీ ఆనందించాయి. కొన్ని రోజుల తర్వాత నక్కకు ఒక సందేహం వచ్చింది. సింహం నిజంగా మాట నిలబెట్టుకుంటుందా అని. ఒకరోజు సింహం చాలా ఆకలిగా ఉంది. ఆ రోజు నక్క వంతు వచ్చింది. కాని నక్క ఆలస్యం చేసింది. నక్క వచ్చినప్పుడు సింహం కోపంతో, ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు అని అడిగింది. నక్క తెలివిగా, అయ్యా, దారిలో ఇంకొక సింహం నన్ను ఆపింది. అది నేనే అడవికి రాజు అని చెప్పింది అంది. సింహం కోపంతో మండిపోయింది. నన్ను అక్కడికి తీసుకెళ్ళు అని గర్జించింది. నక్క సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్ళింది. అదే బావిలో ఉంది అంది. సింహం బావిలోకి చూసింది. అందులో తన ప్రతిబింబం కనిపించింది. అది ఇంకొక సింహమని అనుకుని గర్జించింది. ప్రతిబింబం కూడా గర్జించినట్టు కనిపించింది. కోపంతో సింహం బావిలోకి దూకింది. బయటకు రాలేకపోయింది. అడవిలోని జంతువులన్నీ నక్క తెలివిని మెచ్చుకున్నాయి. బలం కంటే బుద్ధి గొప్పది అని తెలుసుకున్నాయి. నీతి: కుడి చూపుడు వేలు బలం కంటే తెలివి శక్తివంతమైనది. కుడి చూపుడు వేలు గర్వం చివరకు నాశనానికే దారి తీస్తుంది.